ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరము నేను పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము చదవాలని నీవు ఒక తీర్మానము కలిగి నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువుతున్నావా? అయితే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నటువంటి క్రమంలో నీకు బోధపడినటువంటి విషయాలు కొన్నిటిని గూర్చి నీవు దేవుని సన్నిధిలో అడగగలిగేటువంటి పరిస్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుచున్నారు. నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయము. కీర్తనకారుడు ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ మాటలు నేను అర్థం చేసుకోవాలంటే నా జ్ఞానం నాకు సరిపోదు. నీ జ్ఞానముతోటి నన్ను నింపు. నీ జ్ఞానముతోటి నన్ను నింపినప్పుడు నీ శాసనాలని నేను అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానము నేను కలిగి ఉంటాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, నీవు దేవుని యొక్క జ్ఞానము కొరకు నీవు అడిగి ఉన్నట్లయితే నిశ్చయముగా నీ కడుపులో జీవ జలపు ఊటలు ప్రవహించే విధంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానము ద్వారా ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటారో వారిలో, వారి జీవితాల్లో ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడాను వారు భయపడిపోయేటువంటి వారిగా ఉండరు, కలవరం చెందేటువంటి వారిగా అయితే కనుక ఉండరు. కానీ నిరంతరము జీవ జలపు ఊటలు ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే నీ జీవితంలో ఏ సమస్య ఎదురైనప్పటికీ కూడాను, ఓకే ఇది ఈరోజుకి అయిపోయింది, రేపు సమస్య వస్తే ఏ రీతిగా నేను పరిష్కరించుకోవాలి, దానికి సమాధానం ఏంటని మనం ఒక క్వశ్చన్ మార్క్లో మన ఆలోచన అయితే ఉండదు. కానీ నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథము చదువుతున్నటువంటి నీ జీవితంలో, దేవుడిచ్చేటువంటి జ్ఞానము కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో ఒక ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని నీవు కలిగి ఉంటావు. మరి కుటుంబం ద్వారా వెలివేయబడినటువంటి ఒక దావీదుని దేవుడు ఏ రీతిగా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాడు. గర్భఫలం లేనటువంటి అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలప్పుడు, 100 సంవత్సరాల వయసులో, శారాకి 90 సంవత్సరాల వయసులో డాక్టర్స్కి అందనటువంటి జ్ఞానము ద్వారా ఏ రీతిగా ఇస్సాకుని బహుమానముగా ఇచ్చాడు. ఇలా అనేకమైనటువంటి మనకి మాదిరికరమైనటువంటి భక్తుల జీవితాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నీవు అనుదినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క సహాయం ద్వారా నువ్వు ధ్యానించుచున్నట్లయితే అవి ఏ రీతిగా ఉంటాయనంటే, మరి జ్ఞానుల కంటేను, ఉపదేశకుల కంటేను, వృద్ధుల కంటేను అత్యధికమైనటువంటి జ్ఞానం దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడు మాట్లాడుతున్నారు, మరి వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కలిగను అని. ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము ధ్యానించే అలవాటు, క్రమం నువ్వు కలిగి ఉన్నట్లయితే వారిని ఆదరించడానికి కావలసినటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. చీకటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి టార్చ్ లైట్ వేసుకుని వెళుతుంటాడు వెలుగు నిమిత్తం. కానీ అలాంటి చీకటి లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు ఎవరెవరి దగ్గరకో సలహాల కోసం నువ్వు వెళ్ళనవసరం లేదు. కానీ
పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడా నువ్వు చదవగలిగినట్లయితే నువ్వు నడిచే ప్రతి మార్గంలో కూడాను ఆయన వెలుగుమయముగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడాను పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము ద్వారా నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదవగలిగినట్లయితే జ్ఞానుల కంటే నువ్వు బోధకుల కంటే నువ్వు అత్యధికమైనటువంటి జ్ఞానము నీ యొక్క చీకటి పరిస్థితుల్లో వెలుగుగా దేవుడు నీ యొక్క మార్గాల్ని మార్చిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క మాటల్ని శ్రమలో ఉన్నటువంటి వారి జీవితాల్లో వెలుగుమయముగా మార్చబోతున్నాడు. ఇటు రీతిగా నువ్వు ప్రతి దినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుచున్నట్లయితే నిశ్చయముగా ఈ లేఖనములో రాయబడినటువంటి ప్రతి మాట, ప్రతి వాగ్దానము కూడా దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.